ఇంటి ఎదురుగా గుంత తీసి గుంతలో పెట్టి రోజు కళ్ళాబ్జల్లి ముగ్గులేస్తుందంట. ఇది మన ఆంధ్రాలో జరిగింది. ఇప్పుడు ఏంటంటే తల నరికి ఇంటికి పట్టుకెళ్ళి ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఇది ఒక వింత. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో ఈ ఘటన చోటు చేసుకుందనమాట. 25 ఏళ్ల ఐస్ క్రీమ్ సెల్లర్ దారుణ హత్యకు గురయ్యాడు. 50 ఏళ్ల వ్యక్తి అతన్ని బహిరంగంగా హత్య చేశాడు. అందరి ముందు తల నరికాడు. ఆ తర్వాత తలను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ భయానక ఘటన ప్రజల కళ్ళ ముందే జరిగిందనమాట. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బారాబంకీ జిల్లాకి చెందినటువంటి పార్సావాల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుందనమాట. ఐస్ క్రీమ్ అమ్ముకోవడానికి బబ్బులు అనే యువకుడు ప్రతిరోజు ఆ గ్రామానికి వస్తుంటాడు అనమాట. అతను ఐస్ క్రీమ్ విక్రయించడానికి వచ్చాడు. శంకర్ యాదవ్ అనే వ్యక్తి అతను అడ్డుకున్నాడు. ఐస్ క్రీమ్ కొనాలంటూ గట్టిగా చెబుతూ ఉండడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన ప్రాంతంలో ఐస్ క్రీమ్ అమ్మవద్దని తన ప్రాంతంలో ఐస్ క్రీమ్ అమ్మవద్దని బబ్బులుని ఆపాడు. దీంతో వారి మధ్య మాట పెరిగి తీవ్ర వాగ్వాదానికి తెరదీసింది. పరిస్థితి అదుపు తప్పి ఘర్షణకు దారితీసింది. ఏంటి, ఐస్ క్రీమ్ అమ్ముకోవడానికి ఒకడు వచ్చినాడు. వాడిని ఐస్ క్రీమ్ ఇక్కడ అమ్మొద్దు అన్నాడు. నేను అమ్ముతా అన్నాడు. అమ్మినందుకు తల తీసేసినాడు. ఘర్షణకు దారి తీసింది.